పవన్ కళ్యాణ్ గారి పెద్ద సినిమా ఆఫర్ని దిల్ రాజు గారు రిజెక్ట్ చేశారు. అసలు ఎందుకోసం రిజెక్ట్ చేశారు? ఆ సినిమా పట్టాలెక్కిందా? అసలు ఆ సినిమా ఏంటి? హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? సో ఇలాంటి కారణాలు, కొన్ని డౌట్స్ అనేవి ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే మనందరం కూడా డైలీ సోషల్ మీడియా చూస్తూనే ఉంటాం. ఏంటంటే ఒక సినిమా ఆఫర్ ఒక హీరో దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సినిమాని రిజెక్ట్ చేయడం, సో ఆ స్టోరీ కాస్త వేరే హీరో దగ్గరికి వెళ్ళడం, అలా ఆయన అంటే ఆ సినిమా హీరో ఒప్పుకోవడం, ఆ సినిమా చేయడం, ఆ సినిమా కాస్త సూపర్ డూపర్ హిట్ కావడం. సో ఈ విధంగా హీరో విషయంలోనే కాదు, డైరెక్టర్ విషయంలో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా జరిగినటువంటి చాలా సినిమాలు కూడా ఉన్నాయి. సో ఆ తర్వాత ఎవరైతే మిస్ చేసుకున్నారో ఆ సినిమాని, వాళ్ళు అరే ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేదేమో, సూపర్ డూపర్ హిట్ అయింది కదా అని చెప్పేసి తర్వాత బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ ప్రాజెక్ట్ని దిల్ రాజు గారు రిజెక్ట్ చేశారనే విధంగా సోషల్ మీడియా వేదికగా ఒక మాట అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే అది ఏ సినిమా విషయంలో వద్దనుకున్నారు, ఎందుకు వద్దనుకున్నారో అది కూడా ఇప్పుడు కాదు అప్పట్లో అంటున్నారు. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది మామూలుగా ఉండేది కాదు. ఏ సినిమా చేసినా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేది, కలెక్షన్లు కూడా భారీగా వచ్చేవి కదా. మరి ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విధంగా దిల్ రాజు గారి గురించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ సినిమా పేరు ఏంటంటే సత్యాగ్రహి అనే ఒక సినిమా. అయితే ఆ ఒక స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ గారే రాసుకున్నారు అండ్ డైరెక్షన్ కూడా నేనే చేస్తాననే విధంగా కూడా ఆయన అప్పట్లో చెప్పినటువంటి మాట. అయితే దిల్ రాజు గారు ఏంటంటే అప్పుడప్పుడే ఒక ప్రొడ్యూసర్గా ఎదుగుతూ ఉన్నారనమాట. అయితే ఆ సమయంలో దిల్ రాజు గారి ప్రాజెక్ట్ని ఓకే అనుకున్నారంట, చేద్దామని చెప్పేసి కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. కాకపోతే తర్వాత ఒక ఆలోచనలో పడ్డారనమాట. అరే పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉంది, ఇంత పాపులారిటీ ఉంది, ఆ పాపులారిటీని నేను తట్టుకోగలనా? అదేవిధంగా ఈ యొక్క స్టోరీని చూస్తూ ఉంటేనేమో భారీగా బడ్జెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అంత భారీ బడ్జెట్ కూడా నేను పెట్టగలనా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని మాత్రం నేను తట్టుకోలేను అని చెప్పేసి ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ తర్వాత ఆ స్టోరీ కాస్త ఏఎం రత్నం గారి దగ్గరికి వెళ్ళింది. సో ఆయన కూడా మళ్ళీ నేను చేస్తా అని చెప్పేసి ఒప్పుకున్నారు. కొంచెం షూటింగ్ కూడా పూజాది కార్యక్రమాలు చేసి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నారంట. కాకపోతే ఆయన కూడా ఇదే విధంగా భారీగా బడ్జెట్ అవుతుందేమో అని చెప్పేసి అంచనాలు వేసుకున్న తర్వాత ఆయన కూడా సినిమాని వద్దు అని చెప్పుకున్నారంట. సో మొత్తానికి సత్యాగ్రహి అనే ఒక ఆ సినిమా పట్టాలు ఎక్కకుండానే ఆగిపోయిందన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా సినిమా పేరు కానీ స్టోరీ కానీ ఎక్కడ కూడా వినిపించలేదు. సో ప్రజెంట్ అయితే దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనము పాత సినిమాలు కూడా ఒక్కొక్కసారి ట్రెండ్ అవుతూ ఉంటాయి. అరే పలానా సినిమా ఉండేది, ఆ సినిమాను ఒప్పుకున్న వాళ్ళు రిజెక్ట్ చేశారు, సో ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే ఏ విధంగా ఉండేది, ఈ విధంగా మాట్లాడుకున్న తరుణంలో ఈ యొక్క సినిమా విషయం అనేది బయటకు వచ్చిందనమాట. సత్యాగ్రహి అనే ఒక సినిమా, ఆ స్టోరీని అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రాసుకున్నారు, డైరెక్టర్ కూడా ఆయనే అనమాట. కాకపోతే ప్రొడ్యూసర్ ఎవరు కూడా సెట్ కాలేక, ఆయన క్రేజ్ని తట్టుకోలేక, అంత భారీ బడ్జెట్ పెట్టలేక సినిమాని మాత్రం దిల్ రాజు గారు ఆ తర్వాత ఏం రత్నం గారు ఇద్దరు కూడా రిజెక్ట్ చేశారు.